నిషాంత్, జేఎన్టీయూ హైదరాబాద్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది? అంటే ఒక స్టూడెంట్ జేఎన్టీయూ హైదరాబాద్లో జాయిన్ అయితే తన లైఫ్ ఎలా ఉంటుంది అనేది నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కావాలి. ఎస్ సార్, చెప్తున్నాను, ఒక యూనివర్సిటీ లైఫ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ సార్ రాదర్ ఎనీ కాలేజ్ లైఫ్. నేను మా వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, వేరే కాలేజ్ బిఎన్ఆర్లు ఉన్నారు, సిబిఐలు ఉన్నారు, బట్ యూనివర్సిటీ లైఫ్ ఈజ్ యూనివర్సిటీ లైఫ్ 100%. నెంబర్ 2 ఏంటంటే సార్, ఎనీ కాలేజ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ. నెంబర్ 2 ల్యాబ్స్, నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ. నెంబర్ 3 అక్కడ స్టూడెంట్లో ఉన్న ఆ బాండింగ్. నార్మల్గా జేఎన్టీయూలో ఏంటంటే స్టూడెంట్ క్లబ్స్ అది మోస్ట్ యాక్టివ్ థింగ్. స్టూడెంట్ క్లబ్ 8 క్లబ్స్ ఉన్నాయి. ఎన్వైర్న్మెంట్ క్లబ్ అని, మ్యూజిక్ క్లబ్ అని, డ్యాన్స్ క్లబ్ అని, టెక్నికల్ క్లబ్లో కూడా వాచ్గిల్ క్లబ్ అని ఒకటి ఉంది. ఎట్లా అంటే మోస్ట్ ఇంటూ ఆటోమొబైల్ మీద ఫోకస్ చేస్తాం అట్లా. అండ్ ఇట్ హ్యాస్ గాట్ సమ్ ఫండ్ విచ్ జేఎన్టీయూ ఓన్లీ గివ్స్ టు ది స్టూడెంట్స్ టు బిల్డ్ సంథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్. స్టూడెంట్ క్లబ్స్ అది మోస్ట్ యాక్టివ్, అది చాలా బెస్ట్ పాయింట్. నెంబర్ 2 ఫ్యాకల్టీ సార్ యూ గెట్ టు, మీకు చిన్న ఎగ్జాంపుల్స్, మా మెకానికల్ డిపార్ట్మెంట్ తీసుకోండి. మా మెకానికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడియో, మా మెకానికల్ డిపార్ట్మెంట్ డైరెక్టరో, వాళ్ళందరూ ఎవరు అంటే ఈ కంప్లీట్ కరికులం ఫర్ టోటల్ బీటెక్ స్టూడెంట్స్ ఒక కరికులం చేద్దామని ఒక తెలంగాణ స్టేట్ అనుకుంటుందా, దాంట్లో బోర్డ్ మెంబర్స్ సార్. ఇంకా మనకి ఎంత ఈజీ యాక్సెస్ ఉంటుందంటే వాళ్ళతో మ్యామ్ అని అప్రోచ్ అయ్యి మనం అడగొచ్చు మెనీ థింగ్స్. అండ్ ఇట్ ఫీల్స్ లైక్ హెవెన్ సార్ అక్కడ. ఇంకోటి ఏంటి అంటే ఫ్యాకల్టీ, ఇప్పుడు మా వీసీ సార్ ఉన్నారు, కిషన్ కుమార్ సార్. హీ హ్యాస్ గాట్, తను ప్రయర్గా అక్కడ వీసీ మన ధీరుభాయ్ అంబానీ పెట్రోలియం యూనివర్సిటీ అక్కడ చేశారు గుజరాత్లో. ఆఫ్టర్ దట్ హీ వాజ్ ఏఐసిటీ మెంబర్ ఆల్సో. ఇప్పుడు జేఎన్టీయూకి వీసీ వచ్చారు. మా ప్రయర్ ఇంతకుముందు వీసీ సార్స్ జయేష్ రంజన్ వాజ్ వీసీ ఆఫ్ జేఎన్టీయూ. ఇంకా చూడండి ది కైండ్ ఆఫ్ కల్ట్, ఐ మీన్ పీపుల్, పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ సార్, లిటరల్గా ప్రొఫెసర్స్ విషయం నుంచి ప్లస్ పిహెచ్డి. ఇప్పుడు దే ఆర్ ఆల్ పిహెచ్డి హోల్డర్స్, డాక్టర్స్, దే గాట్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ రీసెర్చ్ కానీ, మీకు ఎనీ టాపిక్ దర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్, అట్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వేరే జనరల్గా ఎవరైతే మీరు పిహెచ్డి ఆప్ట్ చేద్దాం అనుకుంటున్నారో, సరే ప్లేస్మెంట్ పక్కన పెట్టండి, ఎంటెక్ చేస్తా, ప్లేస్మెంట్ ఎంటెక్ చేస్తా, రీసెర్చ్ నాకు ఇంట్రెస్ట్ ఉందంటే జేఎన్టీయూ ఈజ్ ది గో ఫర్ యూ. జేఎన్టీయూ ఈజ్ రియలీ గో. పీపుల్ బాగుంటారు సార్, రియల్గా చాలా రీసెర్చ్ నాలెడ్జ్ ఉంటుంది, యూ కెన్ అప్రోచ్ దెమ్ అట్లా ఒకటి. సో ఫ్యాకల్టీ, క్లబ్స్, ఇంకా కాలేజ్ లైఫ్ వచ్చేసి సార్ ఓపెన్ గేట్స్ సార్ మాకు జేఎన్టీయూలో. ఇట్స్ నాట్లో ఎనీ అదర్ కాలేజ్, ఇట్స్ ఓపెన్ గేట్స్, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. వీ కెన్ కమ్ గో, వీ హ్యావ్ అవర్ ఓన్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ ఇవ్వడంతో ఏమైంది అంటే విల్ గెట్ ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఒకటి క్రియేట్ అయింది. వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ నాట్ డూ, ఎంతవరకు చేయొచ్చు. వన్స్ సమ్మన్ ఈజ్ అబౌవ్ యూ హూ వాంట్ టు పుట్ రూల్స్, నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు, నువ్వు నేర్చుకోవు కదా. సో అదొకటి బెస్ట్ పాయింట్ అనిపిస్తుంది నాకు. అండ్ అదే సార్, దిస్ ఇస్ వాట్. ల్యాబ్స్ ఎలా ఉంటాయి? చాలా మంది పేరెంట్స్ ల్యాబ్స్ మీద డౌట్ ఉంటుంది. ఎస్ సార్, ల్యాబ్స్ నేను అంటున్నా, వాట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జేఎన్టీయూ హ్యాస్, ఇట్స్ బీన్ ఇయర్స్ సార్. ఐ మీన్ మీరు బయట నుంచి చూస్తే బిల్డింగ్స్ అన్నీ దే ఆర్ నాట్ న్యూ ఫ్యాన్సీ బిల్డింగ్స్, అట్లా ఏమి ఉండదు. బట్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి కరికులం బేస్డ్. ఇప్పుడు ఏఐసిటీ ఒక కరికులం ఇస్తుంది సార్, దాని అన్నిటికీ 100% ఈక్వల్గానే ల్యాబ్స్లో ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్స్ అన్నీ అలా ఉంటాయి. దే ఆర్ నాట్ బిలో ది స్టాండర్డ్స్. ఇంకా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి ఏం ఉపయోగం సార్ బిలో ది స్టాండర్డ్ చేసి, వాళ్ళు ఎప్పుడు ఆన్ స్టాండర్డ్స్ ఉంటారు, బికాస్ దే ఆర్ ఆన్సరబుల్ టు సమ్మన్ అట్లా. సో దిస్ నో మంచిగా ఉంది. సో ప్లేస్మెంట్స్ సార్ చెప్తున్నాను కదా, మంచి ప్లేస్మెంట్స్ ఎక్కువ సార్, రియల్ హార్డ్ ఫ్యాక్ట్ సార్. ప్రైవేట్ కాలేజ్లో కంపెనీస్ ఎందుకు అప్రోచ్ అవుతారు సార్ జనరల్గా, బికాస్ ప్రైవేట్ కాలేజ్ హ్యావ్ సమ్ రిలేషన్షిప్ విత్ ది కంపెనీస్. ఎట్లా అంటే దేర్ సమ్ రిలేషన్షిప్, దానికి వాళ్ళు ఇన్వైట్ చేస్తారు కంపెనీస్ని దగ్గర. బట్ యాజ్ కంపెనీస్ ఒక రియల్ టాలెంట్ కోసమే జేఎన్టీయూకి వస్తారు అని నాకు ఒకటి అర్థమైంది సార్. ఐ వాజ్ అ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ ఆల్సో వెన్ ఐ వాజ్ మై కాలేజ్. కంపెనీస్కి మనం ఇచ్చే ఏదైతే రియల్గా హాస్పిటాలిటీ అదంతా కాకుండా కూడా ది క్వాలిటీ, ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ 2 to 3 స్టూడెంట్స్ని వాళ్ళు ఒక కంపెనీ తీసుకుంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్, అచ్చా స్టూడెంట్స్ బాగున్నారు అని చెప్పి. అది ఐ కెన్ టెల్. ఎస్. సో ఓవరాల్గా తెలంగాణలో బెస్ట్ యూనివర్సిటీ అంటే నీ ఒపీనియన్? సార్ బెస్ట్ సార్ జేఎన్టీయూ. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వైబ్. సో తెలంగాణ అది కూడా సార్, ఐఎమ్ సారీ ఫర్ ఇట్, అది కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్. వెన్ స్పెషల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ యూఆర్ ఆప్టింగ్ ఎ యూనివర్సిటీ, ఎస్పెషల్లీ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ వాళ్ళకి ఒక ఫ్లెక్సిబుల్గా సపోర్ట్ చేసే యూనివర్సిటీ జేఎన్టీయూ హైదరాబాద్. ఎస్. నీతో ఇంతసేపు మాట్లాడాక నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ చెప్తాను నిషాంత్. ఒకటి, నీకు పేరెంట్స్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు,
ప్లేస్మెంట్ కావాలి అని చెప్పి చేయకుండా సపోర్ట్ ఇచ్చారు. అంటే ఈ మొత్తం స్టోరీలో సార్ నీ క్రెడిట్ పేరెంట్స్ నెంబర్ 1, నీ లోపల ఉన్న ప్యాషన్ ఏదైతే ఉందో, నిన్ను ఏదైతే ఫోర్స్ నడిపిస్తుందో నెంబర్ 2, అండ్ మీ జేఎన్టీయూ. అవును సార్, పర్ఫెక్ట్. ఈ 3 నిన్ను ఒక నార్మల్ ఏదో కంపెనీకి వెళ్ళి ఒక ఎంప్లాయీ లాగా వర్క్ చేయడం దగ్గర నుంచి లైఫ్ లాంగ్ నువ్వు ఒక బెటర్ కంపెనీని బిల్డ్ చేసేటటువంటి ఆపర్చునిటీ ఇచ్చినాయి. చాలామంది పేరెంట్స్కి నేను ఈ కెరీర్ గైడెన్స్ ద్వారా చెప్పాలన్న కొన్ని నిశాంత్ మన ఈ మొత్తం ఎక్స్పీరియన్స్లో చూడండి, మనం పేరెంట్స్ చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు. బీటెక్ సిఎస్సి చదవాలి, బీటెక్ ఏఎంఎల్ చదవాలి, ప్లేస్మెంట్ రావాలి, మీకు నచ్చిన యూనివర్సిటీ, మీరు ఏదో యూట్యూబ్లో 4-5 వీడియోలు చూసి అలా ఇన్ఫ్లుయెన్స్ చేయటం కంటే మీ పిల్లలతో కూర్చొని మాట్లాడి వాళ్ళకు కొంత సపోర్ట్ ఇచ్చి, వాళ్ళకు కొంత ఫ్రీడమ్ ఇచ్చి, వాళ్ళని రీసెర్చ్ చేయమనండి. వాళ్ళని 10 యూనివర్సిటీలు తిరిగి రమ్మనండి. వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఇన్నోవేషన్ సెంటర్స్ కానీ, ఇలాంటి ఏదైతే స్టార్టప్ సెంటర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ 10-15 రోజులు తిరగమని చెప్పండి. తను నిశాంత్ సక్సెస్ స్టోరీ మనం చూస్తే ఇప్పుడు తను ర్యాంక్ హోల్డర్ 1800 వచ్చింది ఎంసెట్లో. ఇప్పుడు బ్యాచ్ 20-24 పాస్ అవుట్. జేఎన్టీయూ హైదరాబాద్లో చదివెడతాను. తను సిఎస్సి తీసుకోలేదు. ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ ఎంత ఆలోచించుంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు కదా సిఎస్సి బాగుంటుందని. తను మెకానికల్ తీసుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు మెకానికల్ని సపోర్ట్ చేశారు, సపోర్ట్ ఇచ్చారు. తర్వాత తనకు కూడా తెలుసు కదా, ఇప్పుడు సిఎస్సిలో అదే కాలేజీలో సిఎస్సి 50 లక్షల ప్యాకేజ్ వస్తే మెకానికల్ 8 lakhs అని తనే చెప్తున్నాడు. కానీ మెకానికల్ 8 lakhs వచ్చినా అక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ ప్యాకేజ్ ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఫ్యూచర్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇంపార్టెంట్. తను మెకానికల్లో వాళ్ళ ఫ్రెండ్స్ 8 lakhsతో స్టార్ట్ అయిన వాళ్ళు రిటైర్ అయ్యేటప్పటికి అసలు రిటైర్మెంటే ఉండకపోవచ్చు. వాళ్ళకి ఎంత ప్యాకేజ్ అయినా పెరుగుతూ వెళ్తుంది, వాళ్ళు కొత్త ఇన్నోవేషన్స్కి వెళ్ళొచ్చు. సో ఏ కాలేజ్ అయినా తీసిపారేయాల్సిన అవసరం లేదు. అక్కడ మన ఫెసిలిటీస్ చూసుకోవాలి. ఏ బ్రాంచ్ అయినా తీసిపారేయాల్సిన అవసరం లేదు. మనం ఏదో చాలామంది మెకానికల్ అంటే ఇప్పుడు ఈవెన్ అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది స్టూడెంట్ని బట్టి ఉంటుంది, నేను ఎప్పుడు చెప్తాను. సో అలాగే ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్. వాళ్ళు అంటే 3 డెసిషన్స్ చూడండి. ఒక టాప్ స్టూడెంట్ మెకానికల్ తీసుకుంటానంటే యాక్సెప్ట్ చేశారు. ఒక టాప్ స్టూడెంట్ ఐఐటీకి వెళ్ళకుండా జేఎన్టీయూ హైదరాబాద్ చదువుతారంటే యాక్సెప్ట్ చేశారు. ఒక టాప్ స్టూడెంట్ మెకానికల్ అయిపోయి క్యాంపస్ సెలక్షన్లో వెళ్లకుండా ఓన్ కంపెనీ పెడతారంటే యాక్సెప్ట్ చేశారు. పిల్లల్లో మనం చెప్పాల్సింది ఏంటంటే కోడింగు, మ్యాథ్స్, సైన్స్, ఐఐటీ ఎగ్జామ్ పేపర్ కాదు. తన ఇష్టం ఏంటి, దానిలో తను ఏదైనా బిల్డ్ చేయాలనుకుంటున్నాడా, తను ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నాడా, సో తను ఏం చేయాలి, లేదు తను ప్లేస్మెంట్ కావాలి, యూఎస్ఎల్ సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. సో ఆ సెకండ్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్ యొక్క ఫైర్, స్టూడెంట్లో మనం ఆ కసి తీసుకురాగలిగితే డెఫినెట్గా అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అదే మనకు నిశాంత్ చెప్పింది. అండ్ థర్డ్ పాయింట్, జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్ ఎలా సపోర్ట్ చేసింది, అక్కడున్న ఫ్యాకల్టీ ఎలా సపోర్ట్ చేశారు, అక్కడున్న ఇంక్యుబేషన్ సెంటర్, ఇన్నోవేషన్ సెంటర్ తనకి ఎలా ఫండింగ్ తీసుకురావడానికి ఉపయోగపడింది. అలాగే ఇండియాలో ఉన్న స్టార్టప్ స్కీమ్స్ అంటే ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఇచ్చిన మనీ కానీ, లేకపోతే ఎస్ఆర్ వాళ్ళు కానీ, లేకపోతే బీవీఆర్ఐటీ వాళ్ళు కానీ, అక్కడి నుంచి నేర్చుకున్న నాలెడ్జ్ కానీ, అలాగే జేఎన్టీయూ హైదరాబాద్ వాళ్ళ ఫ్యాకల్టీ ఇవాళ కూడా చూడండి, తను బీటెక్ అయిపోయింది, తన క్యాంపస్లో కంపెనీ నడుపుతున్నాడు. అంటే ఒక వండర్ఫుల్ థింగ్ అది. సో జేఎన్టీయూ హైదరాబాద్కు కూడా మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ 3 ద్వారా ఇవన్నీ పక్కన పెడితే ఈ 3 విషయాలు, నిశాంత్ పేరెంట్స్ సపోర్టు, అలాగే నిశాంత్ లోపల ఉన్న ఒక ఫైర్, అలాగే తను ఈ జేఎన్టీయూ ఇచ్చిన సపోర్ట్, ఈ 3తో ఉమెన్ హెల్త్ కేర్ టెక్లో తను చాలా అంటే ఉమెన్ ఇష్యూస్ని టెక్నాలజీతో సాల్వ్ చేయడానికి ఒక సైంటిఫిక్ మెథడ్తో టెక్ యారో ముందుకు వచ్చి చాలామందికి ఉపయోగపడుతుంది. భారతదేశానికి కావాల్సింది మన సమస్యలను పరిష్కరించగలిగితేనే బిజినెస్ అంటే మన చుట్టూ బోల్డెన్ సమస్యలు ఉన్నాయి. మనం ఇవి పక్కన పెట్టేసి కోడింగు, ప్లేస్మెంటు, ఏఐ ఇవన్నీ కావాలి. ఇప్పుడు నేను క్వాలిటీ థాట్లో చేసేదే సాఫ్ట్వేర్ ట్రైనింగ్. కానీ నేనేం చెప్తున్నానంటే మనకు ప్యాషన్ ప్రకారం వెళ్ళండి స్టూడెంట్స్. సో ప్యాషన్తో సమస్యలు పరిష్కరించాలి. నేను వాటిని ఎక్కువ తక్కువ చేయట్లేదు. ఏ టెక్నాలజీ అవసరం, కంప్యూటర్ సైన్స్ అవసరం. ఇప్పుడు ఏ టెక్నాలజీ బిల్డ్ చేయాలన్నా ప్రతి టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ ఉంది. ఇక్కడ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే సో ఈ కెరీర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి పేరెంట్కి, ప్రతి స్టూడెంట్కి ఇది ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను నా వ్యూ చెప్పడం మొదలుపెట్టాను కెరీర్ గైడెన్స్లో. ఇప్పుడు ఫస్ట్ టైం సో రియల్ అంటే ఒక లైవ్ కేస్ స్టడీ, ఇది లైవ్ ఎగ్జాంపుల్. సో చాలామంది జేఎన్టీయూ హైదరాబాద్ ఎలా ఉంటుందో అడిగినప్పుడు కూడా నేను స్టడీ చేసి చెప్తాను సార్ అని చెప్పాను నేను. బికాజ్ ఐ వాంటెడ్ టు టెల్ ఫ్రమ్ ద రియల్ ఎగ్జాంపుల్. సో ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి స్టూడెంట్ని అర్థం చేసుకుంటే వచ్చినటువంటి అవుట్కమ్ ఇది. సో తనకి ఇప్పుడు అంటే 4 ఏళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఫ్లెక్సిబిలిటీ
తను లైఫ్ అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఇప్పుడు పడుకోవచ్చు, ఎందుకంటే హీఈస్ కాన్ఫిడెంట్ ఇనఫ్, తనగా బిల్డ్ చేసుకున్నాడు. సో నిశాంత్, టెక్ యారో చాలా ముందుకెళ్ళాలి. ఇండియాలో ఉమెన్ ఇష్యూస్ని సాల్వ్ చేసే హెల్త్ టెక్లో మీరు వన్ ఆఫ్ ద పైనీర్ కంపెనీ అవ్వాలి. సో కంపెనీ స్టాండర్డ్ స్కేల్ పక్కన పెడితే చాలామంది ఉమెన్ ఇష్యూస్ మీరు సాల్వ్ చేస్తారని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అలాగే వాడు మీ సెకండ్ యానివర్సరీ, సో క్వాలిటీ థర్డ్ తరపు నుంచి, మా క్లాసిక్ టీవీ తరపు నుంచి మీకు కంప్లీట్గా సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్.